రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావడం జరిగింది. మొట్టమొదటి పత్తి కొనుగోలు కేంద్రం నల్గొండ జిల్లా మునుగోడులో కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు ప్రారంభించడం జరిగింది. మేడం, రైతులంతా కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ఇదంతా నానా ఆయకట్టు ప్రాంతం, ఎక్కువగా కూడా పత్తి పండించేది. పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం జరిగింది. ఏం చెప్తారు రైతులకు? రమేష్ గారు, ఈసారి మీరు కూడా ప్లస్ రైతులకి కూడా మేము చాలా మటుకు ఫస్ట్ ఫేజ్లో అయితే అవగాహన కల్పించే దిశగా మేము చాలా చర్యలు తీసుకున్నాము. అందులో భాగంగా మాకు CCI తరఫున, దాని తర్వాత మా మార్కెటింగ్ శాఖ తరఫున కూడా మేము కొన్ని ట్రైనింగ్ కార్యక్రమాలు మా సిబ్బంది కోసం ప్లస్ ఫీల్డ్ స్టాఫ్ కోసం పెట్టడం జరిగింది. దీంట్లో లాస్ట్ టైం కంటే ఒక పెద్ద మార్పు ఏంటంటే, మనం లాస్ట్ టైంలో మాన్యువల్ బుక్స్ ఇచ్చాము. ఎవరైతే కౌలులో ఉన్న రైతులు ఉండే వాళ్ళకి మనం టెంపరరీ పాస్బుక్ ఇస్తూ అప్పుడు ఇది నడిపాము. కానీ అందులో కొన్ని గందరగోళం ప్లస్ రైతులకి ఇబ్బంది కావడంతో ఇప్పుడు CCI ఏదైతే పత్తి కొనుగోలు చేసే కార్పొరేషన్ ఉందో కేంద్రీయ ప్రభుత్వంది, వాళ్ళు ఈసారి ఒక కొత్త యాప్ కపాస్ అని తీసుకువచ్చారు. సో దీంట్లో భాగంగా ఈరోజు మన మునుగోడు టౌన్లో మనం ప్రారంభించింది ఫస్ట్ స్లాట్ బుకింగ్. ఎలా అయితే మనం మామూలు భాషలో మనం ఎలా అయితే మన సినిమా టికెట్స్ బుక్ చేస్తాము, ఇది సీట్ ఉంది అలానే సేమ్ విధంగా ఆ మిల్లో ఉన్న కెపాసిటీ బట్టి ఇక్కడ స్లాట్స్ బుక్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన మునుగోడు కేంద్రంలో ఈరోజు నాతో పాటు జేసీ గారు, DCCB చైర్మన్ గారు, AD మేడం, RDO మేడం, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మనం ఫస్ట్ టైం మన నల్గొండ జిల్లాలో ఇది ప్రారంభిస్తున్నాము. మన మునుగోడు సెంటర్ కెపాసిటీ వచ్చేసి దాదాపు ఒక 1900 మెట్రిక్ టన్స్. సో ఈరోజు ఒక్కొక్క రైతులు వాళ్ళు వచ్చి ఇక్కడ వేమెంట్ బ్రిడ్జ్లో ఫస్ట్ మేము దాంట్లో తేమ మెజర్ చేస్తాము. తేమ పరిమితి ఉన్న లిమిట్ వచ్చేసి మనకి 8 నుంచి 12%. ఈ 12% కూడా వాళ్ళు ఎలా చెక్ చేస్తారంటే 4 దిశగా, అంటే 4 డైరెక్షన్ నుంచి తీసుకొని ఒక్కొక్క సరాసరి యావరేజ్ ఫిగర్ తీసుకుంటారు. అందులో కొంచెం ఇటు అటు అయినా పర్వాలేదు. అది కూడా మాకు CCI వాళ్ళు చాలా లిబరల్గా, చాలా ప్రాక్టికల్గా తీసుకోవడానికి రెడీ. కానీ ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాము, అది కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మొత్తం ముబ్బుగా ఉంది. సో ఇప్పుడు రైతులు తీసుకువచ్చే సరఫరాలో ఆల్మోస్ట్ ఇందాక మేము చూసింది చండూరు ఒక రతన్ స్వామి అని పేరుతో వచ్చారు. సో సరఫరాలో ఆల్మోస్ట్ 12 క్వింటల్స్లో దాదాపు 21% వరకు తేమ ఉండే. సో ఈ పరిస్థితిలో వాళ్ళు స్లాట్ బుక్ చేసినా కూడా ఇప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ మండే నుంచి CCI కొనుగోలు ఓన్లీ మండే టు ఫ్రైడే జరుగుతుంది. వాళ్ళు మండే రోజు మళ్ళీ ఈ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఒక రైతుకి వారి ఆధార్ లింక్ ఉన్న అకౌంట్తో ఒక 3 సారి వారు ఈ సీజన్లో బుకింగ్ చేసుకోవచ్చు. ప్రైస్ ఎలా డిసైడ్ చేయండి? మద్దతు అంటే లైక్ వరి, మనకి పత్తిలో ప్రైవేట్ మిల్లింగ్ అంతా జరుగుతుంది. మన వరిలో సన్నాలో మనం చూస్తూ ఉన్నాము, చాలా మటుకు వాళ్ళు మా PPCని బైపాస్ చేస్తూ డైరెక్ట్గా మిల్లర్స్ దగ్గర పోతారు. మిల్లర్స్ దగ్గర కటింగ్ ఫటింగ్ ఇవి అన్నీ జరుగుతుంది. బట్ థ్యాంక్ఫుల్లీ మనకి కపాస్ అంటే పత్తిలో ఎలా ఉంది అంటే, మన ప్రభుత్వం గుర్తించిన CCI కేంద్రాల్లోనే దాదాపు ఒక క్వింటల్స్కి 8,110. ఇది కూడా లాస్ట్ టైం కంటే ఎక్కువ. సో ఆ ధర మనకి 8 to 12% తేమ ఉంటే తప్పకుండా వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీ ఛానల్ ద్వారా ప్లస్ ఇక్కడ ఉన్న రైతులతో కూడా మేము కోరేది ఏంటంటే, ఫస్ట్ అయితే ప్రైవేట్ మిల్లింగ్కి చాలామంది పోవట్లేదు. మీరు ఏ జిన్నింగ్ మిల్కి వెళ్ళినా, మునుగోడు వెళ్ళినా, మన జిల్లా హద్దు దాటి యాదాద్రి వెళ్ళినా, మన జిల్లాలో ఉన్న 23 మిల్స్లో ఇప్పటివరకు ఆల్మోస్ట్ L1లో ఉన్న 9ని గుర్తించాము. ఆ 9 కూడా ఈ రోజు నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాము. సో ఎక్కడ కూడా మీకు అంటే అంత నాణ్యత ఉన్న సరఫరా మీరు తీసుకువస్తే తప్పకుండా 8,100 రూపీస్ వస్తుంది. ప్రైవేట్ మిల్లింగ్కి దయచేసి, మాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా కొనుగోలు జరగట్లేదు. ఉన్నా కూడా అక్కడ కటింగ్ అవుతుంది, మీరు బాధపడతారు. సో దయచేసి మా CCI గుర్తించిన సెంటర్స్కి, జిన్నింగ్ మిల్స్కి మీరు రావాలి. మరోవైపు IKP సెంటర్స్ చూస్తున్నాం మేడం. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాస్త రైతులు ఇబ్బంది వాతావరణం తలెత్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అకాల వర్షాలని చెప్పవచ్చు. మొత్తం IKP సెంటర్స్ పెద్ద సంఖ్యలో ఉన్నాయి, మిల్లర్స్ తక్కువ వరకు ఉన్నారు. ఎలా అంటే మీరు నల్గొండలో ఉండి తక్కువ అనేది చెప్పవద్దు, లేదా పాపం వేరే జిల్లా వాళ్ళు. మన నల్గొండలో ఈసారి కొంచెం పర్టికులర్ సిచ్యువేషన్ ఫేస్ అవుతున్నాము. ఫస్ట్ అయితే ముందస్తుగా మన అరైవల్ స్టార్ట్ అయినాయి. లాస్ట్ టైం నేనే ఉన్నాం, మా టీం అంతా ఉండే. లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ 28 మొదలైంది. బట్ ఈసారి మనం అర్జలా బావి నుంచి స్టార్ట్ చేస్తే తిప్పర్తి, నకరేకల్, కట్టంగూరు అంతా అరైవల్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 180 సెంటర్స్ వరకు మనం ఓపెన్ చేసి ఉన్నాము. సో
బట్ ఈసారి ఒక చిన్న ఇష్యూ ఏంటంటే కొంచెం అకాలం వర్షం వల్ల వాళ్ళు హార్వెస్ట్ తీసుకొని మన పీపీసీ సెంటర్కి వచ్చేసరికి అంతా ఓకే ఉంటుంది. మళ్ళీ ఒక 2 గంట వర్షం పడినా మొత్తం అది తడిచిపోతుంది. కట్ చేసిన తర్వాత తడిచిపోతే మళ్ళీ అందులో నాణ్యత ఉండదు, మొత్తం బ్లాక్గా నల్ల కలర్ అయిపోతుంది. సో దానివల్ల మిల్లర్స్ కూడా కొంచెం వెనక్కిపోతున్నారు. బట్ ఈసారి కూడా మేము చాలా శాస్త్రీయమైన తరీకాతో ఒక ఎక్సెల్ షీట్లో మిల్లర్స్కి అండ్ మన దగ్గర ఉన్న పీపీసీ అరైవల్ని ట్యాగ్ చేయడం జరిగింది. మిల్లర్స్ దగ్గర మిల్లింగ్ కెపాసిటీ దృష్టిలో అయితే ఎక్కడ కూడా కొరత లేదు. మీరు పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించాలి, మొత్తం ఏఈఓ సర్టిఫైతో కూడా అంతా బాగానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మిల్లర్లు చాలా వరకు కూడా మళ్ళీ దాన్ని నాణ్యత ప్రమాణాలు పాటించాలని తీసుకోకపోవడం, వెళ్ళినటువంటి లారీలు మేము గ్రౌండ్ రిపోర్ట్లో చాలా చోట్ల ఇలాంటి ఇష్యూస్ కనుక. రమేష్ గారు, నేను మీతో ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను. మీరు పప్పు తీసుకోవడానికి ఒక షాప్కి వెళ్తారు, ఓకే? పప్పుతో పాటు మీకు రాళ్ళు కంకడివి అని వస్తే మీరు కొంటారా? ఎవరైనా కొంటారా? సో అదే ఒక రైస్ మిల్లర్ అంటే సరే, ఆయన అక్కడ ఒక బిజినెస్ నడుపుతున్నారు, వాణిజ్యం అమ్మడం చేస్తారు, అది వేరే సంగతి. ఇప్పుడు మన రైతులు కూడా సరే, వాళ్ళకి బాధలు ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడతా ఉంది, వాళ్ళు కొనుగోలు కేంద్రాల్లో వచ్చి అక్కడ పోయలేకపోతున్నారు, అది ఓకే. బట్ రైస్ మిల్లర్స్ కూడా ఒకవేళ 17 నుంచి 18% అయినా సరే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారండి. మేము చాలాసారి ఆల్మోస్ట్ 2-3 రౌండ్స్ ఆఫ్ టాక్స్ అయింది. మన జిల్లాలో బీజీ ఇవ్వడంలో కూడా మనం ముందస్తుగా ఉన్నాము. సో అది ఇష్యూ లేదు. ఇష్యూ ఎక్కడ వస్తుంది? మీరు 2024 తేమాతో పంపించారనుకోండి, మళ్ళీ అక్కడ దిగుమతి స్లో అవుతుంది. దిగుమతి స్లో అయ్యేసరికి మేము రైస్ మిల్ల మీద ప్రెషర్ పెడతాము, ఎందుకు దిగుమతి జరగట్లేదు. ఆయన ఏం చేస్తారు? మేడం నాణ్యత లేనివి మేము కొనము, లే మీరు కొనాలి అని మేము గట్టిగా చెప్తాము. మళ్ళీ ఆయన ఏం చేస్తారు? కటింగ్ చేస్తారు. కానీ ఈ డిస్కషన్లో ఒక 5 గంట గడిచిపోతుంది. మళ్ళీ ఆ వెళ్ళాల్సిన లారీ అక్కడ లేట్గా చేరుకుంటుంది. ఇట్స్ సైకిల్, ఒక చక్రవ్యూహం లాగా తయారైపోతుంది. సో అది ఒకటే బాధ. రైస్ మిల్లర్స్ మన నల్గొండ జిల్లాలో అంటే మాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. ఎవరు పెట్టినా కూడా దయచేసి మా దృష్టికి తీసుకొని రండి. మా దగ్గర ఒక హెల్ప్ లైన్ కూడా ఉంది. బట్ మేము మళ్ళీ రైతులతో కోరేది ఏంటంటే, మీరు దయచేసి కంగారు పడి ఆందోళన చెంది మేము ఫాస్ట్గా కటింగ్ చేస్తే ఫాస్ట్గా కొనుగోలు అవుతుంది, అలా కాదు. తేమ శాతం, త్రాగు ఇవి అన్నీ ఉంటేనే సెంటర్ నుంచి మా సెంటర్ ఇన్ఛార్జెస్ కొంటారు, లేదా వాళ్ళకి కూడా మేము గట్టిగా హెచ్చరించాము, వారి మీద యాక్షన్ ఉంటుంది. మొన్న ఒక మిల్లర్ మాకు జేసీ గారికి ఒక మెసేజ్ పెట్టారు, చాలా ఆవేదనతో పెట్టారు. మీ అందరు వినాలి భయ్. ఏమని? మాకు పైన అంత మంచి బంగారం క్వాలిటీ నింపి పంపిస్తారు బస్తాలో, ఇంకా కొంచెం లోతుకి వెళ్తే మొత్తం చెదారం. సో మీరు సిస్టమ్ని అవుట్ స్మార్ట్ చేయడానికి ట్రై చేస్తే అది ఎప్పుడు జరగదు, ఎప్పుడు వీలు పడదు. దయచేసి చిత్తశుద్ధితో మా రైతులు మాకు గత లాస్ట్ 2 సీజన్లో కూడా బాగా సపోర్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాడి చిత్తశుద్ధి చూసి మన జిల్లాలో సన్న బియ్యం లీస్ట్ పెండింగ్ బోనస్ ఉంది. ఈసారి క్యాబినెట్లో ఉన్న ఆర్డర్ మేరకు మనకి సన్న బియ్యంది ఏదైతే మనం కొనుగోలు అమౌంట్ పడుతుందో ఎఫ్సిఐ నుంచి, దాంట్లో మన రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రమేయంతో సన్న బియ్యం అదనంగా బోనస్ కూడా ఇవ్వబోతుంది. సో అందులో నాణ్యత ఇస్ ద బాటమ్. మీ దృష్టికి వచ్చిందా మేడం? మిల్లర్ల వద్ద చూసినట్లయితే క్వింటాకు 3 కేస్ వరకు కూడా కట్ చేస్తున్నారని కూడా. అదే మేము మీకు చక్రవ్యూహం ఎక్స్ప్లెయిన్ చేసాము. నేను మీకు పప్పుతో పాటు వాళ్ళు ఇస్తే మీరు మాకు 20 రూపాయలు ఇవ్వరు, మీరే కటింగ్ చేస్తారు. ఆల్రెడీ ఐకేపీలో సర్టిఫై చేసి ఏఈఓలను ఇట్లా పెట్టి పంపిస్తారు. మేము మా ఏఈఓస్కి కూడా హెచ్చరించాము. బట్ దయచేసి అర్థం చేసుకోండి, ప్రతి ఒక్క మాన్యువల్ సిస్టమ్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఒక ఏఈఓ కూడా సర్టిఫికేషన్ ఎలా ఇస్తారు? బాబు ఇప్పుడు నేను నింపాము, ఓకే, మా డ్యూటీ వేరే సెంటర్లో ఉంది, మేము పోతాము, మేము ధృవీకరణ చేస్తాం. ఈ మధ్య ఆయన వెళ్ళేసరికి వర్షం పడింది, లేదా ఇక్కడ నుంచి తరలించే క్రమంలో వర్షం పడింది అనుకో, మరి ఆ తప్పు మా ఏఈఓది కాదు, రైతులది కాదు, రైస్ మిల్లర్ది కాదు. మిరియాలు కూడా చాలా ఎక్కువ మిల్లర్స్ ఉన్నాయి కూడా, మిరియాలు కూడా చాలా వరకు కూడా మేము దిగుమతి చేసుకోము, అంతా కూడా ఆ ప్రెషర్ వాళ్ళు చేయకపోతే ఇక్కడ చండూరు, ఇక్కడ ఈ సరౌండింగ్స్లో మిల్లుల మీద భారం చూపిస్తున్నారని కూడా. లేదు, ఇందులో ఎవరి మీద ప్రెషర్ లేదు. మిరియాలు కూడా వాళ్ళే ముందు వచ్చి నిన్న జేసీ గారితో మాతో డిస్కస్ చేశారు. వారికి ఉన్న 100% కెపాసిటీ, మెట్రిక్ టన్ కెపాసిటీని ఈసారి మేము 200% ఇచ్చాము. ఎందుకంటే నల్గొండలో మీరు చూస్తూ ఉన్నారు, ఓన్లీ 8 or 9 రైస్ మిల్స్ ఉన్నాయి, తక్కువ మిల్స్ ఉన్నాయి. సో కాబట్టి తప్పకుండా కనగల్ నుంచి ఎంత కొంత, దేవరకొండ, వేరే ప్రాంతం నుంచి ఎంత కొంత మిరియాలు కూడా పంపాల్సిందే. ఎందుకంటే మేము జిల్లా యాజ్ ఎ యూనిట్గా తీసుకుంటాము, మన రైతులు అందరూ రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారు.
మనకి పక్కన జిల్లాలో ఎక్కడైతే వరి సరఫరా లేదు అక్కడ కూడా మిల్లర్స్ ముందుకు వచ్చి మాకు ట్యాగ్ చేయండి అనేది వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. 72 అవర్స్లో రైతుల ఖాతాలో కూడా జమ కావాలని చెప్పారు, కానీ రైతులు కూడా చాలా వరకు రానటువంటి పరిస్థితి. నేను మీకు ఒక సింపుల్ ఫిగర్ చెప్తాను రమేష్ గారు, అండ్ ఇది లాస్ట్ క్వశ్చన్. మనకి ఇప్పటి వరకు అరైవల్ ఆల్మోస్ట్ 1.2 lakhs ఉంది. బట్ ఇప్పటి వరకు మేము కొనుగోలు చేసింది ఓన్లీ 22,000. మీరు గ్యాప్ చూడండి. ఈ గ్యాప్ ఎందుకు ఉంది? మా సిబ్బంది అయితే ఫీల్డ్లోనే ఉన్నారు. మరి ఈ గ్యాప్ నాణ్యత లేని సరఫరా వల్ల వస్తుంది. మనం ఒకసారి కొనుగోలు చేసిన తర్వాత ఓబిఎంఎస్ ట్యాబ్ డేటా ఎంట్రీ అయితే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ మీరు చెప్పినట్లు 48, కొన్ని కేసెస్లో 72 గంటల్లో తప్పకుండా పడుతుంది. బట్ ఇప్పుడు మనం గమనించాల్సిందే, ఇప్పుడు మనం చర్చించాల్సిందే విషయం ఇది కాదు. ఏదైతే 1.2 lakhs అరైవల్, కొనుగోలు 22,000 ఓన్లీ. ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది మాకు కొంచెం ప్రాబ్లమాటిక్. చివరిగా చెప్పండి మేడం, వర్షాలు వచ్చే సూచన ఉంది. ఒక 3 days వరకు కూడా రైతులకు కూడా మీరు ఏ సలహాలు సూచనలు ఇస్తారు? అంతా కూడా ఇప్పుడు క్రాప్ తీసుకురా. ఆల్రెడీ రమేష్ గారు, మా టీం అంతా ఫీల్డ్లోనే ఉంది. జేసీ గారు, డిసిఎస్, డిఎంసిఎస్. మేము కోరేది ఒకటే ఒక విషయం. ఇప్పుడు ఒకవేళ మీ మీ పొలాల్లో అంతా రెడీ కాకపోయి ఉంటే, కొంచెం పచ్చిగా ఉంటే దయచేసి ఓపికంగా ఉండండి. ఎక్కడ కూడా మీరు కంగారు పడి లే మేము 2-3 రోజులు ఇంకా మాకు నష్టం జరుగుతుంది, అంతా నాశనం అయిపోతుంది అనేది ఆ ఆలోచనలో ఉండకూడదు. మనం కొన్నిసారి రాబీ సీజన్లో కూడా చేసి ఉన్నాము. మార్చ్ ఎండింగ్ వరకు కూడా వర్షం పడింది. బట్ కొనుగోలు సాఫీగా జరుగుతుంది. సరే 23 రోజు జరగకపోయినా 25 రోజు, 27 రోజైనా జరుగుతుంది. కానీ మీకు సాఫీగా జరుగుతుంది, మీకు కటింగ్ రాకుండా ఉంటుంది. రైట్, చూడొచ్చు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓవైపు పత్తి కొనుగోలు కేంద్రాలు, మరోవైపు ఐకేపీ సెంటర్స్ వరుసగా చూస్తున్నాం. రైతులంతా కూడా ఆ పత్తి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మద్దతు ధర 8,110 రూపాయల వరకు క్వింటా కూడా చెల్లిస్తున్నాం. దళార్లని నమ్మి మోసపోవద్దు, ఆ CCI సెంటర్లనే పత్తిని అమ్ముకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా ఐకేపీ కేంద్రాల్లో కూడా వాతావరణ పరిస్థితులను బట్టి కూడా చూసుకోవాలని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రైతులకు ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు ధాన్యం కొనుగోలు కేంద్రం కానీ, మరోవైపు పత్తి కొనుగోలు కేంద్రం కానీ పూర్తి స్థాయిలో కూడా జిల్లా కలెక్టర్లు గ్రౌండ్ లెవెల్లో కూడా మొత్తం ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.